హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లో రవ్వతో చేసిన పూర్ణాలండి. చాలా బాగుంటాయి ఈ పూర్ణాలు అనేది. మనం శనగపప్పుతో చేసిన పూర్ణాలు తినుంటాం కదా, ఈ రవ్వతో కూడా పూర్ణాలు బాగుంటాయండి. ఒకసారి ట్రై చేయండి, టేస్టీగా చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. శనగపప్పు బూరెలు అలాగే ఈ రవ్వ బూరెలు కూడా అలాగే ఉంటాయండి. పూర్ణాల బూరెలు మరి ఎలా చేయాలి ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోనే అర గ్లాసు మినపగుళ్ళు, అర గ్లాసు బియ్యం అనేది తీసుకొని 2 సార్లు బాగా వాష్ చేసుకొని 4 గంటల వరకు ఇది నానబెట్టుకోవాలండి. పప్పు అనేది బాగా నానాలి కదండి. అది బాగా నానిన తర్వాత మిక్సీ బౌల్లో తీసుకుని పప్పుని అనేది మిక్సీ వేసుకోవాలండి. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో. పప్పు అనేది చాలా మెత్తగా వచ్చింది కదండి. మనం వాటర్ అయితే ఎక్కువ వేసుకోకూడదండి. వాటర్ అనేది వేసుకోకుండా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఇలాగ చిక్కగా పట్టుకోవాలి, మరి పలసాగా అనేది పట్టుకోకూడదు. మనం తగినట్టుగా కొంచెము పావు కప్పు వరకు షుగర్ అనేది వేసుకొని చిటికెడంత సాల్ట్ వేసుకొని ఇలాగ కలుపుకోవాలండి. ఇలా చేసుకుంటేనే పూర్ణం అనేది చాలా బాగా వస్తుంది. మరి పలసాగా అయితే పూర్ణము విరిగిపోతుందండి. ఇప్పుడు వేరే పెనం పెట్టుకొని దీన్ని 2 గ్లాసులు వాటర్ అనేది వేసుకోనండి. వాటర్ అనేది ఇలా మరగాలండి. ఇలా మరిగినప్పుడు అర గ్లాస్ అనేది సుజీ రవ్వ అంటే బొంబాయి రవ్వ అనేది వేసుకొని, ఉప్మా రవ్వ కూడా అంటారండి, ఇలా వేసుకొని వాటర్ అనేది బాగా ఉడికినంత వరకు కలుపుకోవాలండి. ఇలా కలిపిన తర్వాత అర గ్లాసు షుగర్ అనేది వేసుకొని, మీ ఇక్కడ కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి ముక్కలని వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేసుకోయాను. ఇలా వేసుకొని ఇలాచీ పౌడర్ వేసుకొని అది స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇది చల్లారిన తర్వాత ఒక్కొక్క ఉండగా నిమ్మకాయ సైజ్ అంటే ఉండ చుట్టుకోవాలండి. ఇలా చూడండి ఎలా చుట్టుకోయానో ఇవన్నీ ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకోయాం కదండి మిశ్రమము, అందులోనికి ఈ పూర్ణం అనేది పెట్టుకొని నేను ఇలా చేయతని చూపిస్తుందండి. స్పూన్తో వేసుకోవాలంటే స్పూన్తో కూడా వేసుకోవచ్చు. చూడండి అంత బాగా వచ్చాయి కదండి పూర్ణం అనేది. నేను చేయితో వేసాను, పోది స్పూన్తో కూడా వేసుకోనండి. మీకు చూపిస్తున్నాను స్పూన్తో అయితే ఇలా వేసుకోవాలని. ఒక్కొక్కటి ఇలా దూరంగా వేసుకోవాలి. దగ్గరికి వేసుకుంటే అంటికి పోతాయండి. పూర్ణం అనేది ఇరిగిపోతుంది. ఇలాగ ఒక్కొక్కటి వేసుకోవాలండి. వేసుకొని ఇది కింద అనేది మీడియంలో ఉంచుకొని కాల్చుకోవాలి. తర్వాత అది బాగా వేగిన తర్వాత ముందు వైపుకు తిప్పుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చాయో. పూర్ణం అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటాయి ఈ పూర్ణాలు అనేది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, చిన్న లైక్ చేయండి. బాయ్ అందరికీ.